అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. యమదీపం అని వింటూ ఉంటాం. మరి యమదీపం అందరూ పెట్టచ్చా అంటే మీ ఆనవాయితీని బట్టి మీ ఇంట్లో ఎవరైనా పెడితే సరే. కానీ ఇదివరకంటే మీడియాలు ఎక్కువ లేదు కాబట్టి ఇప్పుడు మీడియా ప్రభావం ఎక్కువ కాబట్టి పెట్టుకుంటాము అంటే అది మీ ఇష్టం, పెట్టుకోవచ్చు. యమదీపం పెట్టడం వల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు పోతాయి. అలాగే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతాయి. యముడి యొక్క ఆశీర్వచనాలు లభిస్తాయి. పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు కూడా లభిస్తాయి. ఈ యమదీపం ఎలా పెట్టాలి అంటే అది కూడా 18వ తారీఖు రాత్రి లేకపోతే 19వ తారీఖు రాత్రి. ఈ 18వ తారీఖు రాత్రి అన్ని పండుగలు వచ్చేసాయి అనుకుంటే 19 రాత్రి పెట్టండి. అంటే నరక చతుర్దశికి ముందు రోజు. మనం నరక చతుర్దశి 20వ తారీఖు తెల్లవారుజామున అభ్యంగన స్నానాలు చేస్తాం కాబట్టి దానికి ముందు రోజు రాత్రి అంటే 19వ తారీఖు రాత్రి. గోధుమ పిండితో ప్రమిద చేసుకొని నువ్వుల నూనె పోసి, నల్ల నువ్వుల నూనె 4 ఒత్తులు వేసి ఒక తమలపాకు కానీ ఒక పళ్ళెం కానీ పెట్టి దాంట్లో అన్ని నల్ల నువ్వులు వేయండి. ఆ నల్ల నువ్వుల మీద మీరు తయారు చేసి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి దీపం ఉంది కదా, అది పెట్టండి. పెట్టాక అప్పుడు మీరు ఆ 4 ఒత్తులు విడివిడిగా ఉండాలి, కలిపి కాదు. ఎప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అన్ని ఒత్తులు కలిపేయండి అని చెప్తూ ఉంటాం కదా, అలా కాదు. విడివిడిగానే 4 వైపులా 4 ఒత్తులు వెలుగుతూ ఉండాలి. అలా వెలిగించి మీరు నమస్కారం చేసుకోండి. ఇక్కడ ఒక శ్లోకం ఏంటంటే, ధర్మరాజ నమస్తేస్తు సాక్షాత్ ధర్మస్వరూపిణే ధర్మిష్ట శాంతరూపాయ సత్యరూప నమో నమః అంటూ యమదీపం వెలిగించాక కానీ వెలిగిస్తూ ఉండగా కానీ ఆ శ్లోకం 3 సార్లు చెప్పుకొని నమస్కారం చేసుకోండి. దీనివల్ల యమధర్మరాజు గారి యొక్క ఆశీర్వచనాలు కలగడంతో పాటు అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ శ్లోకం నోటికి వచ్చినా సరే, స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే, కాగితం మీద రాసుకున్నా సరే, అలాగే మీరు మహామృత్యుంజయ శ్లోకాన్ని కూడా ఆ రోజు ఆ సమయంలో చదువుకోండి. ఈ యమదీపం ఎక్కడ వెలిగించాలి అంటే ఇంటి ప్రాంగణంలో వెలిగించకూడదు, ఆరు బయట వెలిగించాలన్నమాట. అందుకని మీరు ఈ పిండి దీపంతో చేసినటువంటి ఆ యమదీపం అంతా కూడా ఆరు బయట మాత్రమే, ఇంటిలో కాదు. అది గుర్తుపెట్టుకోండి, ఆరు బయట మాత్రమే వెలిగించాలి. ఆ రోజున గుమ్మం దగ్గర 2 దీపాలు పెట్టుకున్నా కూడా, అంటే యమదీపంతో పాటు ఇంకొక 2 దీపాలు ఆరు బయట గుమ్మానికి అనమాట పెట్టుకున్నా కూడా చాలా మంచిది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.